కెమెరా ఛార్జింగ్ లేదు, 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి రూమ్స్ దొరికితే చూడాలి, లేకపోతే ఫ్రెష్ అప్ అయ్యేసి గుడికి వెళ్ళాలన్నమాట. నాకు నిద్ర వస్తుంది. సో ఇప్పుడు అలాట్మెంట్స్ రూమ్స్ కోసం వెళ్తున్నాం అనమాట. దగ్గరికి వెళ్ళిపోయాము. వీడు చూడండి, వీడియో తీస్తాడు అనేసి లేచి నిలుచుకునేసాడు సిగ్గుతో. పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, బాగుంటుంది. ఫైనల్లీ రూమ్ అయితే తీసుకున్నా సార్, వెళ్ళాలి. నాకైతే నిద్ర లాగేస్తుంది, కళ్ళు మొత్తము ఎర్రగా అయిపోయినాయి, వెళ్ళి పడుకోవాలి. ఫ్రెండ్స్, రూమ్ అయితే అలాట్ ఇంకా అవ్వలేదు. ఈరోజు ఈరోజు వెకేట్ అవుతారు కదా, వాళ్ళు ఎవరైతే వెకేట్ అవుతారో వాళ్ళ ప్లేస్లో మాకు రూమ్స్ ఇస్తారనమాట. సో ఈరోజు 2 PM తర్వాత ఏ రూమ్ అనేసి డిసైడ్ అవుతుంది. సో ఇంకా 1 అవర్ ఉంది, 54 మినిట్స్ వెయిట్ చేయాలి. దొంగనేలా. సో ఫ్రెండ్స్, ఇది చెప్పులు వదిలే స్థానం అంటే ప్లేస్ కదా, ప్లేస్. అర్రర్రర్రర్రర్రే, ఆల్ ఇండియా అందగాడు అనుకున్నారా? కాదు, నేనే ఆల్ ఇండియా అందగాడు. సో వాయిస్ అటు ఇటు ఉంటుంది, బట్ అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్లీ ఏంటంటే నేను పడుకొనేసాను అనమాట. వాళ్ళు లేపిచ్చి నన్ను పిలుచుకెళ్ళిపోయారు గుడికి వెళ్దామనేసి. కాకపోతే మొబైల్లో ఛార్జింగ్ ఉండలేదు. రికార్డ్ చేస్తామంటే అసలు మొబైలే పెట్టేసి వెళ్ళిపోయాను రూమ్లో. ఇంకా అసలు నాకు తెలియదు కూడా, నేను పడుకుంటే త్వరగా లేచి రెడీ అవ్వు అనేసి చెప్పారనమాట. నేను ఇంకా త్వరగా స్నానం చేసి అలాగే వెళ్ళిపోయాను, ఛార్జింగ్ పెట్టాలి ఏమిలే. సో అందుకనేసి నేను ఇప్పుడు ఈ గుండు ఫేస్తో నేనైతే వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ఇంకా వెళ్ళి తిరిగి చూపిస్తాను. సో తప్పకుండా మీరు అదే చూడండి, లాస్ట్ వరకు చూడండి, వీడియో బాగుంటుంది. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నేను వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నేనైతే నిద్రపోయి ఇప్పుడే లేసాను అనమాట. వెళ్ళి ఏమేమి ఉంది అని కాదు కానీ నేను ఎక్కడెక్కడ తిరుగుతానని చూపిస్తాను. సో చూసేయండి. సో ఇప్పుడైతే మనం దేవస్థానం దగ్గర వెళ్తున్నాం అనమాట. సో రండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆవులు అన్నీ ఉన్నాయి. ఈ ఆవుల ద్వారా వచ్చే పాలతోనే మనకి ఇది పాలైతే ఇస్తారనమాట అక్కడ షెడ్లో ఉండేటప్పుడు. వాళ్ళ వైఫ్ని నేనైతే వీడియో తీయడం జరుగుతుంది కదా, అప్పుడు వాళ్ళ వైఫ్కి తనైతే చెప్తున్నాడు హస్బెండ్ త్వరగా క్లోజ్ చేసేయి అనేసి. బట్ ఎందుకో ఏమో తెలీదు నాకు రీజన్ అయితే కానీ, బట్ ఏదో కొంచెం మొత్తం క్యాప్చర్ చేశాను. కానీ బాగున్నాయి చూడడానికి. ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి గుడి దగ్గరికి. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో చూసుకోవచ్చు, ఇదే దేవస్థానము. రండి ఇంకాస్త ముందుకు అలానే వెళ్దాం. సో ఇదైతే దేవస్థానం దగ్గర అనమాట, పక్కనే ఆపోజిట్లో ఉంటుంది ముందర. సో ఇవన్నీ సెట్స్ ఉన్నాయి కూర్చోడానికి. ఫ్రెండ్స్, మా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు మొత్తం వీడియోస్ తీసుకుంటా. మనం వీడియోస్ తీసుకోవాలంటే ఎప్పుడు లేట్ అవుతుంది కాబట్టి మనం లేట్గానే వెళ్ళాలి, తప్పదు. సో ఇదంతా ఇప్పుడు కనపడుతుంది కదా, ఇది పక్కన ఉన్నది గ్రిల్స్ కాపకున్నది కోనేరు అనమాట, దేవస్థానం దగ్గర ఉన్నది. నేనైతే వీడియో తీసుకుంటా వెనక పడిపోయాను అనమాట. వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు మా ఫ్యామిలీ వాళ్ళందరూ. సో నేను ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటా వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా అయితే నాకైతే కనపడ్డారనమాట. సో నేను మళ్ళీ వెళ్ళేసి ఇప్పుడు తినడానికైతే వెళ్ళామన్నమాట. సో చూసుకోవచ్చు, ఇది మొత్తం ఫ్రీనే, ఇది అన్నదానం చేస్తారనమాట. ఉప్మా విత్ చట్నీ చాలా బాగుంటుంది. సో ట్రై చేద్దాం. చాలా బాగుంది. మా తమ్ముడు అయితే చెప్పాడు అనమాట ఫుడ్ తిందాం రా అనేసి. సో అందుకే వచ్చాము. సో హోటల్లో తినాలంటే వెళ్ళాలి అనమాట, అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఇక్కడైతే దగ్గర ఉంది కాబట్టి వచ్చి తింటున్నాం అనమాట. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది, మొత్తం అన్నదానం కాబట్టి సో పే చేయాల్సిన అవసరం లేదు, సవక. తినేసి బయట రాగానే నేను అయితే చూశాను అనమాట, ఇది ముగ్గులు తర్వాత ఇవన్నీ అమ్ముతున్నారు. ఇది మ్యాంగోస్ అయితే నాకు బాగా ఇష్టమైంది, బట్ తిందాం అనుకున్నా కానీ వద్దు, సరే ఎందుకు ఈ హీట్లో అది ఎందుకు అనేసి గమ్మ అయిపోయా. షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, అదైతే నిజమే. కాకపోతే నేను కొంచెం వేస్ట్ చేశాను అనుకోండి ఉప్మా. యాక్చువల్లీ నేను ఉప్మా తినను, కాకపోతే విత్ చట్నీ ఈరోజు తినేసాను అనమాట. కొంచెం బాగుంది. కానీ ప్రతిరోజు క్యూ అయితే ఉంటుంది, అదైతే నో డౌట్. సో ఇది చూసుకోవచ్చు మీరు, ఇది దేవస్థానం ముందు అంటే పైన ఉంటుంది అనమాట ఆపోజిట్లో. సో అక్కడే ఉన్న దేవస్థానం, 2 దేవస్థానం ఉంది. సో చూసుకోవచ్చు, ఇదైతే తిరుమల దేవస్థానం అండి. సో ఇదైతే ఆంజనేయ స్వామి గుడి అనమాట, ఆపోజిట్లో ఉంటుంది. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను బతికించినాడా, చాలా పెద్ద పుడుస్తాను స్వామి. సో మా తమ్ముడు అయితే ఈ వీడియో చేద్దామనే అడిగాడు అనమాట. సో అందుకనేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఎడిటింగ్ కూడా చేశాను ఆల్రెడీ. ఈ వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను, చూడండి, కావాలంటే లింక్ పెడతా.
మీకు తిరుమలకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే పెట్టడం జరుగుతుందనమాట. ఇఫ్ మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే, ఎందుకంటే చాలామందికి తెలుస్తుంది కాబట్టి నేను పెట్టలేదు ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇఫ్ మీకు కావాలంటే డెఫినెట్లీ నేనైతే పెడతా. ఫుల్ వీడియో ఉంది, నేను 2 పార్ట్సే పెట్టా. ఒక్క ఫుల్ పార్ట్ థర్డ్ పార్ట్ లాగా పెడతాం అనుకున్నా. సో మీకు కావాలంటే డెఫినెట్గా పెడతాను. సో కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.